ఇప్పుడంటే కేఎఫ్‌సి, పిజ్జా, బర్గర్ అంటున్నాం గానీ, చిన్నప్పుడు మాత్రం దిల్ పసంద్, క్రీమ్ బన్ను, ఎగ్ పఫ్ అనేవాళ్ళం. ఇప్పుడంటే పెద్దోళ్ళం అయిపోయాం కాబట్టి మనమే డామినోస్‌కి, మనమే కేఎఫ్‌సికి వెళ్ళిపోతున్నాం. కానీ చిన్నప్పుడు నాన్న గాని, అమ్మ గాని బేకరీకి తీసుకెళ్తానంటే ఎగిరి గొంతేసేవాళ్ళం. చిన్నప్పుడు మనకేమి డామినోస్, కేఎఫ్‌సి ఏం తెలీదు. మనకు తెలిసిందల్లా ఓన్లీ బేకరీ. చిన్నప్పుడు టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ మెయింటైన్ చేసేవారు. ఇప్పుడేమో రేట్లు ఎక్కువైపోయినాయి గానీ, క్వాలిటీ, క్వాంటిటీ కూడా ఏమి ఉండట్లేదు. టేస్ట్ కూడా అంత బాగుండట్లేదు. ఏవో కొన్ని బేకరీలు మాత్రమే క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి ఒక మంచి బేకరీ ఈ రోజు మీకు సజెస్ట్ చేయబోతున్నాను. ఈ బేకరీ రావులపల్లిలో ఉంటది. ఇక్కడ చికెన్ పఫ్ అయితే సూపర్ ఉంటది. కాస్ట్ వచ్చి 30 రూపీస్. చికెన్ పఫ్ అయితే నా ఫేవరెట్ ఇక్కడ. ఎగ్ పఫ్ కూడా బాగుంటది ఇక్కడ. మా తమ్ముడికి అయితే కేక్ అంటే ఇష్టం. దీన్ని మినిట్ మెట్ కేక్, మిల్క్ కేక్ సంథింగ్ ఏదంటారు, పేరు ఏదైతే కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటది. మా తమ్ముడికి చాలా ఇష్టం. ఆడు ఇప్పుడు బేకరీకి వెళ్ళి ఇది ఖచ్చితంగా తింటాడు. ఇక్కడ పేస్ట్రీస్ కూడా చాలా బాగుంటాయి. పేస్ట్రీస్ అంటే ఏదనుకున్నారో అదే కూల్ కేక్లు. మీరు మాకు తెలుసులేరా అనొచ్చు, కానీ కొంతమందికి తెలియదు, అందుకే చెప్తున్నాను. అంటే అంతెందుకు నాకే తెలీదు కూల్ కేకులు పేస్ట్రీస్ అంటారని. మన మాకు చెప్తే తెలిసింది. పేస్ట్రీస్ కాస్ట్ కూడా బడ్జెట్ లోనే ఉంటది. బేకరీస్ లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి. దీని అడ్రస్ విషయానికి వస్తే రావులపల్లిలో రిలయన్స్ మార్ట్ ఉంటుందా, ఆ వీధిలో చివరి ఉంటుంది స్ట్రైట్ గా. ఎప్పుడైనా వీలైతే ఒకసారి ట్రై చేయండి.